ఆయన బీజేపీ ఎవరైతే ఉన్నా నాకు మొన్నటిదాకా ఆయన సంగతి తెలియదు. అసలు తేజస్వి సూర్య అంటే ఆయన పేరు. ఆయన భారతదేశం వ్యక్తి కానట్టుండి ఆయన పాకిస్తాన్ కొల్యూట్ అయినటువంటి వ్యక్తిలాగా కనపడుతున్నాడు. ఆయన తెలంగాణ కోసం కించపరిచి మాట్లాడిన వ్యక్తిని నేను అంటున్నాను కదా, మేము ఆయన తెలంగాణ దమ్ముంటే అడుగు పెట్టమని చూపించండి, మా తడాకేందో చూపిస్తాం, మా జాగృతి కార్యకర్త తడాకేందో చూపిస్తాం. తెలంగాణని అస్తిత్వాన్ని తెలంగాణ కోసం కూడా మాట్లాడడం ఉంటే ఎవరినైనా ఎట్టి పరిస్థితి విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన తెలంగాణని తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఇంత ఘోరంగా అవమానంగా వాడినటువంటి తేజస్వి, నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా రాకపోతావా హైదరాబాద్కి, అప్పుడు నీ సంగతి ఏందో, మీ తెలంగాణ ప్రజలు నీ సంగతి ఏందో తెలుస్తారని చెప్పి సందర్భంగా ఆయన హెచ్చరిస్తున్నాం. వీళ్ళంతా దేశద్రోహులు అండి, వీళ్ళంతా దేశద్రోహులు. ఎందుకు మాట్లాడుతూ వాళ్ళకేం అవసరం ఉంటుంది? తెలంగాణ తెచ్చిన వాళ్ళు అయితే, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు అయితే వాళ్ళకి బాధ ఉంటుంది. వాళ్ళకి ఏం సంబంధం ఉంది తెలంగాణతో? వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి బాధ లేదు కదా, వాళ్ళు ఏమైనా మాట్లాడుకుని వాళ్ళకి మాకేం సంబంధం అన్నట్టు. అందుకని తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళకు ఉంటుంది బాధ, అది మాకుంటుంది బాధ. అందుకని మేము అని చెప్తున్నాం. రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా తేజస్వి లాంటి మాట్లాడిన ఎవరైనా కానీ తెలంగాణ కోసం కించపరిచినటువంటి మాటలను మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో జాగృతి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఊరుకోబో అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మేము పార్టీ పెడుతున్నాం అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఎట్లా నచ్చదు, ఎందుకంటే భయం ఉంది. వాళ్ళందరూ మాకు యాంటీగా అయినరు, ఓకే, కానీ మాకు పర్లేదు, యాంటీగానే ఉంటారు, ఎట్లా ఆపోజిట్ ఉంటుంది. మాకు ప్రజల అండ ఉంది, ప్రజలందరూ మాకు యాడ్ అవుతున్నారు, అది కావాలి మాకు. వాళ్ళతో మాకేం సంబంధం? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ పార్టీ అని తెలంగాణ అనే పేరు లేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని తెలంగాణ పేరు పెట్టబోయే కొత్త పార్టీలో జాగృతికి గ్రీన్ కార్పెట్ ప్రజలందరూ ఆహ్వానిస్తారు. వీళ్ళందరినీ కూడా రానున్న రోజుల్లో ఇంటికి పంపిస్తారు, ఈ పార్టీలు అన్నింటినీ కూడా. కాంగ్రెస్ వాళ్ళకు నవ్వులాటగా ఉంది, వాళ్ళకు తెలుస్తుంది. ఇంకొక మేము పార్టీ పెట్టినాక ఒక 2 నెలలు ఆగమని చెప్పండి. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదో బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది చేరుతారో, మాతో ఎంతమంది టచ్లో వాళ్ళకి దిమ్మ తిరిగేటువంటి సమాధానం ప్రజలే చెప్తారు, ఆ లీడర్లు చెప్తారు, వాళ్ళ లీడర్లు వాళ్ళకి ఆన్సర్ ఇస్తారు. మేము పెట్టబోయేదే కొత్త తరంగా, మేము అందరం కొత్త బ్లడ్, యంగ్ బ్లడ్కి, యువతరానికి అవకాశాలు వేయాలి, మహిళలకు అవకాశాలు మా కాన్సెప్ట్ అది కదా, యంగ్ స్టార్స్కి ఇవ్వాలి అని చెప్పి మా కొత్త కాన్సెప్ట్. అందరిలాగా మేము చేయకుండా మేము కొత్తగా న్యూ జనరేషన్ తీసుకురావాలనే ఆలోచనతో, కొత్త తరాన్ని తీసుకురావాలనే ఆలోచనతో ఈ పార్టీ పెట్టబోతున్నాం. ఖచ్చితంగా మంచి అవకాశాలు అందరికి ఉంటాయి. యువతకి అత్యధిక అవకాశాలు ఉన్నాయి, 60% పైన యువతకే ఉంది. యూత్ అందుకే ఈరోజు వందలాది మందికి చూడవచ్చు మీరు, వందలాది మంది యూత్ ఎక్కువ శాతం జాయిన్ అవుతారు. ఎందుకంటే మాకు ఆ పార్టీలలో మమ్మల్ని వాడుకొని పక్కకు పెట్టినట్టు, ఎలక్షన్ రాగానే మమ్మల్ని వాడుకుంటూ కటౌట్లు కట్టిస్తారు, బ్యానర్లు కట్టిస్తారు, మీటింగ్లో తీసుకుపోతారు తప్పించి రాజకీయంగా ఒక పదవి ఇవ్వాలి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఒక కార్పొరేటర్ పదవి అనేది ఆ టైంకి వచ్చేవారు యువతను పక్కకు పెట్టే పార్టీలను అందరినీ పక్కకు పెట్టి ఈ పార్టీలో మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉండబోతుంది తెలంగాణ జాగృతి అన్న ఆలోచన చేసి యువకులందరూ లైన్ కడుతున్నారు మా జాగృతి స్టేట్ ఆఫీస్కి. కవిత గారు ప్రజలు ఎందుకు ఉన్నారు? కవిత గారు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. మీరు మొన్న చూసినట్టు వెలుగుమట్ట గ్రామంలో మరి మిగతా పార్టీలు అందరు పోయి తూతు మంత్రంగా పోయి వచ్చారు, కానీ పరిష్కారం చేసిరు ఎవరన్నా? పరిష్కారం చేసిరు కవిత గారు. అందుకు నమ్మాలి. మళ్ళీ నిన్న పోయి మేము వికారాబాద్లో పోయి పోరాటం చేసినాము. వాళ్ళలాగా వచ్చి ఒక గంట సేపు ఫోటోషూట్ లాగా పోలేదు, 4-5 గంటల ధర్నా చేసాం, అక్రమాలు చేసి పంపించారు. అందుకు నమ్మాలి. అంటే లీడర్ అనేటోళ్ళు ఎట్టుండాలంటే మాటలు మాట్లాడి చెప్పటం కాదు, పరిష్కరించే దిశగా పోవాలి, పరిష్కారం చేసేదాకా పోరాటం చేయాలి. అది మా కవిత గారి దగ్గర ఉంది కాబట్టి అందరూ ప్రజలందరికీ నమ్ముతారు, అందుకే మా పార్టీలో జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. అమ్మా, ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెలంగాణ తెచ్చుకుంది ఏ విధంగా కష్టపడడం తెలుసు. ఆయన అసలు నిజంగా పాకిస్తాన్లో లేకపోతే భారతదేశంలో తెలియదు. ఇక్కడ మనిషి పాకిస్తాన్లో పుట్టిన వ్యక్తిలాగా మాట్లాడింది. కానీ ఎందుకంటే మేము జాగృతిలో ఒక పద్ధతి ఉంటుంది మాకు, ఎందుకంటే కించపరిచే విధంగా మేము మాట్లాడడం, కానీ మేము ఒక మర్యాదస్తులమైన మా పార్టీలో. కానీ ఇంత ఘోరమైన మాటలు
మాట్లాడుతుండో అసలు బీజేపీ కొంచెం మన తెలివి ఉందే అసలు వెంటనే ఆయనకి పదవి నుంచి తీసేయాలి అసలు ఆ పదవిలో ఇంతవరకు ఉంచడం కూడా ఆయనకు వేస్ట్ అసలు ఎందుకంటే ఏ రోజైతే పార్లమెంట్ నియోజకవర్గం ఆయన ఎన్నుకున్నారో ఒక బీజేపీ ఒక హిందుత్వము ఎందుకంటే ఒక ఏదైతే సమానత్వం ఉంటుంది మన భారతదేశం అనేది ఒక హిందుత్వ దేశంలో వర్ణిస్తున్న మోడీ గారు ఈరోజు పాకిస్తాన్తో పోల్చిన అసలు అతన్ని ఎందుకు పెట్టినో తెలుస్తలేదు. పార్టీ నుంచి సభ్యత్వం నుంచి అతనికి రాజీనామా చేయించి ఆయన సస్పెండ్ చేయించాలి. ఈరోజు అదేవిధంగా ఈరోజు 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పార్టీ ప్రారంభమవుతుంది. అది ఒక భారీ ఎత్తున జరుగుతున్నది. అన్ని పార్టీలు కూడా ఏదైతే రాష్ట్ర పార్టీ ఏది కూడా ఇంతవరకు లేదు, అన్ని కూడా కేంద్ర పార్టీలకు మారినాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్రంగా వెళ్ళిపోయింది. కేవలం రాజకీయ పార్టీ ఉంది. ప్రాంతీయ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీగా వస్తుంది కవితక్క గారి పార్టీ ఒకటే. కవితక్క గారి పార్టీ 25వ తేదీన ఏదైతే ఇనాగ్రేషన్ ఉందో దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి పల్లె గ్రామం నుంచి కూడా పట్టణాల నుంచి కూడా భారీ ఎత్తున వస్తున్నారు. అసలు ఈ రోజు చూస్తున్నారు మీరు ఇక్కడనే తండోపతండాలు కూడా పార్టీలో జాయిన్ కావడానికి వస్తున్నారు. అంటే పార్టీ పెట్టక ముందు కేవలం పార్టీ పెడుతున్నామన్న ఒక చిన్న అనౌన్స్మెంట్ రాగానే ఈ విధంగా ఉందంటే పార్టీ పెట్టిన తర్వాత ఏ విధంగా వస్తుంది. అమ్మ రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసు కదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు అన్నాడు, ఆయన ఏమన్నాడు, నేను రేవంత్ ఖాన్ అన్నాడు. ఆయన పాకిస్తాన్ వ్యక్తికి ఆయన గురించి చెప్పడం కూడా మనకి అంత చెప్పే అవసరం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఏమున్నారు ఆయన చెప్పినట్టు వింటాడు. రేవంత్ ఖాన్ కూడా అదే విధంగా ఉంటుంది. అమ్మ ఆ రోజు వరకు మర్చిపోతారు అనుకుంటున్నారు. బీజేపీ కిషన్ రెడ్డి గారు ఏమంటుంటే ఇంత సీనియర్ నాయకుడు ఒక మంత్రి ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం లోపల మేమందరం పాల్గొని అందరికి తెలుసు అతను క్షమాపణ చెప్పిస్తారు. ఆయన కాదు కదా ఏం చేస్తుండు, రాష్ట్రాన్ని ఏమన్నా అభివృద్ధి ఎంత ఇస్తున్నాడు, ముందుకేస్తున్నాడు. అంటే ఆయన గురించి మేము నమ్ముతాం ఆయన మాటలు. ఏం చేస్తున్నాడు, నిధులు లేదు, నియామకాలు లేవు, ఏది లేదు. ఆయన కిషన్ రెడ్డి గారు ఉన్నారంటే ఒక ఏమంటారు అక్కడ ఇక్కడ ఆట బొమ్మలాగా ఉన్నాడు. కానీ ఆయన కూడా మన తెలంగాణకి ఎలాంటి అభివృద్ధి దశలు లేని వ్యక్తి. ఆయన గురించి మాట్లాడడం కూడా మనం మాట్లాడలేకపోతున్నాం అసలు. అమ్మా ఇదేం లేదమ్మా, ఖచ్చితంగా కూడా తెలంగాణ ఆ రోజు కూడా కవితక్క గారు కూడా బీఆర్ఎస్ పెట్టాడు, వ్యతిరేకించారు. కానీ అక్క మాటలు వినలే. ఎందుకంటే ఆ రోజు నిజంగా అక్కగారు మాటలు వినుంటే ఈ రోజు తెలంగాణ మనం తెచ్చుకున్న తెలంగాణ మన పార్టీ మనకు ఉంటుండే. అదే విధంగా ఆ రోజు వినలేరు. అక్కగారు ఎన్నో రకాలుగా పోరాటం చేసిరు. ఉద్యమకారుల గురించి కానీ, బీసీల గురించి కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి కానీ ఎన్నో రకాల పోరాటం చేసిళ్ళు. అక్కగారి గొంతు అక్కడ నడవలేదు. ఈ రోజు వారందరి గురించి, ఉద్యమకారుల గురించి, తెలంగాణ తెచ్చుకున్న వాదుల గురించి ఈరోజు వారి సంకల్పంతో అక్కగారు బయటకు వచ్చిళ్ళు. ఆ సంకల్పంతో ఈరోజు అందరు కూడా అక్కగారు చేస్తున్న అందులో రాగానే పార్టీ పెట్టలే. గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల దగ్గర ఉద్యమం చేస్తున్నారు. బీసీల గురించి కానీ అంత చూస్తున్నాము. ఎక్కడ లేని విధంగా ప్రభుత్వంలో ఒక ప్రతిపక్ష పార్టీలాగా చేసిండ్రు. కానీ ఇప్పుడు ఇంకా పార్టీ రాకముందు ఒక ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ అది జాగృతి అనే విధంగా ఈరోజు పోరాటం చేసింది. ఎక్కడ ఏ ఆపద ఉన్నా కానీ నేనున్నానని అక్కగారు ముందుకెళ్తున్నారు. అన్ని విషయాలు హైడ్రా విషయంలో కానీ, భూ కబ్జాల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ, ఉద్యమకారుల విషయంలో కానీ, అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా అక్కగారు ముందుంటున్నారు. ఇవన్నీ స్ఫూర్తిగా తీసుకొని అందరు కూడా అక్కగారు అది ఒక పార్టీ పెడితే బాగుంటుంది, మీలాంటి నాయకత్వం కావాలంటే, మీలాంటి ఒక ముఖ్యమంత్రి మాకు కావాలని అందరి సంకల్పంతో, అందరి ఆశీస్సులతోటి అక్కగారు ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ.